నాదర్గోల్ భూముల్లోని కంచెలను రైతులు ఛేదించారు. కాపలాగా పెట్టిన బౌన్సులను ఉరికించి తరిమికొట్టారు. ప్రైవేటు కంపెనీల గేట్లు బద్దలు కొట్టిన రైతులు తమ భూముల్లోకి ప్రైవేట్ సేన ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. భూముల వద్దకు వచ్చిన అధికార పార్టీ నేతలను బాధితులు నిలదీయడంతో వారు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించారు. మరోవైపు 7,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్కు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. నాదర్గోల్ రైతులు కదం తొక్కారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు దూరమై భూ పోరాటానికి దిగిన రైతు కుటుంబాలు మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేటు సైన్యంపై విరుచుకుపడ్డారు. ఆ కంపెనీలు వేసిన రేకుల కంచెను దాటుకొని పోలీసులు బౌన్సర్లను సైతం లెక్క చేయకుండా భూముల్లోకి చొచ్చుకొని వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలతో అక్కడ కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ధర్మస మాజీ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజును తీసుకొని లోపలికి పోయేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు మెయిన్ గేట్ వద్దే నిలువరించారు. పోలీసులు తాళ్లు పట్టుకుని గేటుకు అడ్డంగా రక్షణ వలయంగా నిల్చున్నా రైతులు లెక్క చేయలేదు. లోపలి వైపు ప్రైవేటు సైన్యం గేటును అదిమి పట్టినా రైతులు పట్టు వీడకపోవడంతో ఒక్కసారిగా గేటు తెరుచుకుంది. దీంతో పదుల సంఖ్యలో రైతులు లోపలికి వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టారు. ఆ తర్వాత రైతులు భూముల వద్దకు వెళ్లి ప్రైవేటు కంపెనీలు ధ్వంసం చేసిన బోల్లను, బావులను, పూడ్చిన తీరును విశారదన్ మహారాజ్కు చూపించారు. పొలాల కోసం వేసుకున్న పైపులను కూడా ధ్వంసం చేశారని, కాలువలను లేకుండా చేశారని, కరెంటు వైర్లను తగలబెట్టారని రైతులు వాటిని చూపుతూ ఆవేదన చెందారు. ప్రతిరోజు రైతులు వంట వార్పుతో పాటు పలు రీతుల్లో నిరసన కొనసాగిస్తున్నారు. రైతుల భూ పోరాటానికి బీఆర్ఎస్ సహా వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు వారికి మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సంఘీభావం తెలుపుదామని రాగా వారికి నిరాశ ఎదురైంది. వచ్చి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడంతో రైతులు అడ్డుకున్నారు. 2.5 ఏళ్లుగా భూముల్లోకి వెళ్లనివ్వకుండా ప్రైవేటు కంపెనీలు ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోలేదని రైతులు నిలదీశారు. 5 రోజులుగా వంట వార్పు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మీడియా సంస్థలు, వివిధ పార్టీలు, సంఘాలు వచ్చి మద్దతునిచ్చారే గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారా అని నిలదీశారు. ఇవి ప్రభుత్వ భూములేని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పి కంపెనీలకు వత్తాసు పలికారే గాని రైతుల గురించి ఒక్క మాటైనా చెప్పలేదని నిప్పులు చెరిగారు. రైతులు మాటలతో ఎదురుదాడి చేయడంతో హస్తం నేతలు కంగు తిన్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిందని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా నాదర్గోల్లో 7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ కుమార్, సురభి వాణిదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ భూముల్లో 600 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని, కానీ ఇటీవల కొంతమంది ప్రభుత్వ అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీ భూ కబ్జాపై ఫిర్యాదు చేస్తే హైడ్రా చీఫ్ రంగనాథ్ అవి ప్రైవేటు భూములని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. నాదర్గోల్ భూ స్కామ్ లో రెవెన్యూ మంత్రికి సంబంధం లేకపోతే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.